1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మరణం తర్వాత మనకి ఏమైనా గుర్తుంటుంది అంటారా? మన ఆత్మ అంటారు, అదంటారు, ఇదంటారు, మనతో పాటు జర్నీ చేస్తున్న మధ్యలో పోతుంది అంటారు. మరణం తర్వాత ఆ మనిషికి ఏమైనా గుర్తుండే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఖచ్చితంగా గుర్తుంటుందమ్మా. గుర్తుంటుందా గురుగారు? గుర్తుంటుంది. విషయం ఏంటంటే ఒక మనిషి 10,00,00,000,000 జన్మలు ఎత్తుతాడు. 7 జన్మలు కాదా గురు? కాదమ్మా. ఆహా! 10,00,00,000,000 జన్మలు ఎత్తుతాడు ఒక హ్మ్. మనిషి. పుడతాడు అంటే అది చీమగా కావచ్చు, దోమగా కావచ్చు, కోతిగా ఓహ్! కావచ్చు, కుక్కగా కావచ్చు, ఏనుగుగా కావచ్చు, ఏదైనా కానివ్వండి. అవును గురుగారు. మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో 10,00,00,000,000 జన్మలు ఎత్తుతాడు. ఏదో ఒక జీవి రూపంలో జన్మెత్తుతూ ఉంటాడు. ఆయు ప్రమాణం తీరిపోగానే మరణిస్తూ ఉంటాడు. అలా కోతి జన్మ ఎత్తుతాడు. చివరిలో కోతి జన్మ ఎత్తిన తర్వాత మరణించినటువంటి తరువాత వెంటనే వాడు ఎత్తే జన్మ మనిషి జన్మ, మానవ జన్మ. హుహు. అందుకే కోతికి మనిషి దగ్గరగా ఉంటాడంటారు చూసారా? అవును గురుగారు. అది దేని నుంచి కోతి నుంచే మనిషి వచ్చాడంటారు కదా. అవును అది గురుగారు. కోతి కాలక్రమేణా మనిషి రూపం ధరించడం కాదు. గత జన్మలో కోతిగా ఉండి మరణించిన తరువాత మానవ జన్మ ఎత్తాడు. ఇప్పుడు మనందరం కూడా ఆ, కోతి తర్వాత. ఆ, అంటే మనందరం అంటే అమ్మా ఇక్కడ ఈ జన్మకు ముందు మనం మనుషులుగా ఉండొచ్చు కాక, ఎన్ని మానుష్య జన్మలు ఎత్తామో ఎత్తుండొచ్చు కాక. హుహు. అయితే మొదటిసారి మానవ జన్మ ఎత్తినప్పుడు మాత్రం దానికి ముందు మాత్రం కోతి జన్మ ఎత్తుతాం. కోతి జన్మ ఎత్తిన తర్వాతే మానుష్య జన్మలోకి వస్తాడు మనిషి. అయితే ఈ మానుష్య జన్మలో వాడు అనుభవించిన సుఖాలు కష్టాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత వాడు మరణిస్తాడు. హ్మ్. మరణించిన తరువాత ప్రతి మనిషికి స్థూల సూక్ష్మ కారణ అని 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం అంటే మనకి పైకి కనిపించే శరీరం, ఓకే స్థూల గురుగారు. శరీరం. సూక్ష్మ శరీరము అని అనగా లోపల మన కంటికి కనబడినటువంటి ఆరా ఏదైతే ఉంటుందో ఆత్మ, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇప్పుడు పడుకున్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి. మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నట్టు, హిమాలయాలకు వెళ్తున్నట్టు, లేదా సినిమాలకు వెళ్తున్నట్టు, ఇంకో చోట అంటే మనం అనుభవించేదన్నీ కూడా వెళ్ళేది సూక్ష్మ శరీరం. మనకన్నీ తెలుస్తాయి. నేను ఇక్కడ పడుకునే ఉన్నానని తెలుసు, కానీ నేను ఎక్కడో ఉన్నానని ఎక్కడో. అనిపించేటువంటి భావనను చూశారు. అలా వెళ్ళి అనుభవించేది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం మనిషి మరణించినటువంటి తరువాత ఆ సూక్ష్మ శరీరం కూడా అంతమైపోతుంది. సూక్ష్మ శరీరం. అంతమైపోతుంది. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. ఈ 9 నెలలు ఉన్నప్పుడు 1వ నెలకి ప్రాణం పోసుకుని, 3 నెలలు వచ్చేటప్పటికి గుండె తయారయ్యి, 3వ నెలకి కాళ్ళు చేతులు, తర్వాత 4వ నెల ముక్కు చెవులు అవి ఎలాగైతే వస్తాయో హ్మ్. అలాగ మనిషి మరణించినటువంటి మొదటి రోజు నుంచి 11వ రోజు వరకు కూడా మళ్ళీ ఈ అవయవాలన్నీ సూక్ష్మ శరీరానికి తయారవుతాయి. ఆత్మకి. ఆత్మకి. సూక్ష్మ. ఇప్పుడు ఆహా. ఎప్పుడైతే మనం దహనం చేస్తామో, అవును గురుగారు. మనిషి శరీరాన్ని దహనం చేసినప్పుడు హ్మ్. ఈ శరీరంతో పాటు ఆత్మ యొక్క శక్తి కోల్పోతుంది. ఆత్మ యొక్క ఆర కూడా పోతుంది. పోతుంది. ఎప్పుడైతే దహనం చేసిన తర్వాత రోజు నుంచి 11వ రోజు పెద్ద కర్మ చేస్తా అని చూశారు. అవును గురు. ఈ 9 రోజుల్లోనూ కూడా ఈ శరీరం, సూక్ష్మ శరీరం మళ్ళీ ఆరా తయారవుతుంది అనమాట. కాళ్ళు ముక్కు చెవులు ఈ 9 నెలల్లో మనం డాక్టర్లు చూపిస్తూ ఉంటాం, మనం యూట్యూబ్లో వాటిలో వీడియోలు చూస్తూ ఉంటాం. Yes, గురు. గర్భణంలో 9వ ఒక 9వ నెల 7వ నెల ఇలా ఇలా తయారవుతుంది. ఇలా అలాగా గుండె కొట్టుకోవడం. సూక్ష్మ శరీరం తయారవుతుంది. 9 రోజుల్లో 9 తయారవుతుంది. రోజుల్లో. హుహు. 11వ రోజు వస్తుంది. పెద్ద కర్మ చేస్తారు. ఈ కర్మ చేసేటప్పుడు వీడు ఏం చేస్తాడయ్యా అంటే బయట గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడు. అవునండి. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఒకటి వచ్చింది. వస్తే లోపల కార్యక్రమం అవుతూ ఉంటుంది. ఆయన చనిపోతాడు. హ్మ్. లోపల కార్యక్రమం అవుతుంది. బయట 2 కుర్చీలు వేసుకుని కాళ్ళ మీద కాలేసి కూర్చుని ఉంటాడు. హ్మ్. వచ్చిన వాళ్ళందరూ వెళుతూ ఉంటారు, ఈయన చూస్తూ ఉంటాడు. Yes, గురుగారు. ఆ? హ్మ్. వెన్నెల కిషోర్ వచ్చి చూసి కాలు దాటి వెళ్తాడు. హ్మ్. అంటే ఈయన చనిపోయిన వాడే, కానీ అంటే కొంతమందికి ఆత్మలు కనపడతాయి. అలాగా ఈ శరీరం, ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తారు, బయట గేటు దగ్గర నుంచి ఉంటుంది. వచ్చేటటువంటి వాళ్ళు అంటే ఈ పెద్ద కర్మకు వచ్చి భోజనానికి వచ్చి చేసి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళు నా మీద ప్రేమతో వచ్చారా, లేదా నా మీద కోపంతో వచ్చారా, హ్మ్. అంతేకాకుండా నా కొడుకులు, నా పుత్రులు ఎవరైతే ఉన్నారో కర్మకాండలు చేసేటప్పుడు భక్తితో చేశారా, నాన్నగారన్న గౌరవంతో చేశారా, లేదా సత్యాడరా బాబు పీడపోయిందని చేశారా, ఖర్చు ఎక్కువ అవుతుందా నా ఆలోచిస్తున్నారా? నా భార్య, నా బిడ్డలు, నా కోడళ్ళు, నా కూతుర్లు వీళ్ళందరూ నా మీద ప్రేమతో ఉన్నారా Yes. లేదా అనేటటువంటి విషయాన్ని 11వ రోజు పెద్ద కర్మ రోజు ఆయన అక్కడి నుంచి తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ మనస్సుల్లో భావన బయటకు వస్తుంది. ఆ రోజు బయటకు ఆ రోజు అంటే వాళ్ళ మనసులో పడేటటువంటి ఆ ఫీలింగ్ని ఆత్మ అర్థం చేసుకుంటుంది. తర్వాత ఆ రోజు రాత్రంతా అయిపోయి భోజనాలు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత యమదూతలు వస్తారు. 2 యమదూతలు వచ్చి ఈ ఆత్మని తీసుకుని వెళ్తారు. ఈ సూక్ష్మ శరీరం యొక్క ఆత్మని తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళడానికి ఎలాగైతే మధ్యలో స్టేజీలు ఉంటాయో అలాగ నరకానికి వెళ్ళాలి అని అంటే 12 స్టేజీలు ఉంటాయి.
ఈ 12 స్టేజ్లు దాటి వైతరణి నది అని ఉంటుంది, ఆఖరి స్టేజ్ అనమాట. ఈ వైతరణి నది దగ్గరికి వెళ్ళేసరికి 12 నెలలు పూర్తవుతాయి. ఆత్మ వెళ్ళడానికి ఒక ఆత్మ నరకానికి వెళ్ళాలి అంటే ఇంత ప్రయాణం 12 నెలల ప్రయాణం చేయాలి. ఈ 12 నెలల ప్రయాణంలోనే సంవత్సర సూతకం అని చెప్పి ఏటి సూతకం అంటారు. కర్మ చేసినటువంటి వాళ్ళ కొడుకులు ఆ ఏటి సూతకాన్ని పాటిస్తారు. ప్రతి నెల పిండ ప్రదానం చేయడం మాసికం అని చేస్తారు. ఇది ఎందుకు చేయడం, వాళ్ళు వెళ్ళిన ప్రతి ఊర్లోనూ స్టేజీలో ఆగుతారు. నెలకొక ఊరికి దాటుతూ ఉంటారనమాట. వాళ్ళు 12 నెలల ఏడు వెళ్తారు, ప్రతి స్టేజీలోనూ ఆగుతారు. ఆగినప్పుడు ప్రతి నెల అయితే పిండం పెట్టడం, వాడికి పిండం పెట్టే ఆచారం లేదనుకోండి, ఏం చేస్తారంటే బియ్యం స్వయం పాకం అన్ని తీసుకెళ్లి గుళ్ళో అయ్యగారికో లేకపోతే ఆవుకో పెడతారు. అలా పెట్టింది వీళ్ళు ఏం చేస్తారు, యమదూతలు ఏం చేస్తారా అంటే ఇదిగో నీ కొడుకు చక్కగా ఇగో నాన్న పిండం పెట్టాడు, నీకు పట్టుకొచ్చాడు, ఇదిగో తినని చెప్పి ఇస్తారు. అది ప్రసాదంగా భోజనంగా వాళ్ళు తింటారనమాట. ఒకవేళ కొడుకులు మాసికం చేయలేదు, పిండం పెట్టలేదు, లేదు స్వయం పాకం కానీ బియ్యం కానీ ఎవరికి ఇవ్వలేదు, ఒరే బాబు నీ కొడుకు ఏమీ చేయలేదు కాబట్టి నీకు ఈరోజు భోజనం లేదు, ఈ నెల నీకు ఈ రోజు నీకు భోజనం లేదు అని వాళ్ళకి పెట్టడం మానేస్తారు. అలా 12 నెలల్లోనూ 12 ఊర్లు దాటుకుని ఆఖరికి 12వ నెల చివరిలో వైతరణి నది దగ్గరికి వెళ్తారు. ఈ కర్మలు చేసినప్పుడు, చనిపోయినప్పుడు కర్మలు చేసినప్పుడు కానీ, సంవత్సరం అయిన తర్వాత చేసే సంవత్సరికంలో కానీ, లేదా ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి కానీ బ్రతికున్నప్పుడు కానీ ప్రత్యక్ష గోదానం గనక చేసి ఉంటే ఆ వైతరణి నది దాటడానికి ఇతని కోసం ఒక బోట్ వచ్చి ఆగు ఉంటుంది, ఒక పడవ వచ్చి ఆగు ఉంటుంది. ఒకవేళ వీడు చేయలేదు, వాడు కొడుకులు ఎందుకులే, డబ్బు ఖర్చు ఎందుకులే, మళ్ళీ దానికి ఒక ఆవు కొనాలంటే ఓ 25,000 అవుద్ది, మళ్ళీ దానికి డబ్బు ఎందుకు, ఇది చేయడమే ఎక్కువ అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వెండి ఆవు తీసుకొచ్చి దానం చేసేస్తారు. కానీ అది చాలా తప్పు. గోదానమే చేయాలి, ఖచ్చితంగా గోదానం చేయాల్సిందే, ఖచ్చితంగా గోదానం చేయాల్సిందే. ఆ గోదానం చేయడం వల్ల వీళ్ళకు ఒక పడవ వచ్చి ఆగుతుంది. ఆ పడవ ఎక్కేసి చక్కగా ఈ యమదూతలు ఏం చేస్తారు, గోదానం చేసిన ఫలితం ఉంది కాబట్టి పడవ ఎక్కి తీసుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ గోదానం చేయలేదు, ఈ చెయ్యలేనటువంటి కారణం చేత ఏంటయ్యా అంటే ఆ వైతరణి నది ఎలా ఉంటుంది, చీము నెత్తురుతో కలిసి ఉంటుంది. దాంట్లో పాములు, జర్రులు, తొండలు, విషపూరితమైనటువంటి ప్రాణులన్నీ దాంట్లో ఉంటాయి, మొసళ్ళన్నీ ఉంటాయి. వీడి మెడకి ఓ తాడు కట్టి ఆ పడవకి కుక్కానికి కట్టి వాడిని ఆ నీళ్ళలో పడేస్తారు, ఆ నదిలో పడేస్తారు. పడేసి ఎవరైతే యమదూతలు వాళ్ళు చక్కగా పడవెక్కి వాళ్ళు వెళుతూ ఉంటారో ఈ నదిలో ఈయన ఈదుకుంటూ ఆ నీళ్ళల్లో వెళుతూ ఉంటాడు. ఆ చీము నెత్తురు దాంట్లో వెళుతూ ఉంటాడు. వాడితో వెళ్ళాలి, వాడు ఎలాగో దాటాలి కదా, కానీ వాడిని ఆ పడవ ఎక్కించరు. ఎందుకు ఎక్కించరు, గోదానం చెయ్యనటువంటి కారణం చేత. ఎక్కించకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ లోపల ఆ నీళ్ళల్లో ఉండే పురుగులు, ఆ తేళ్లు, జర్రులు అన్ని వీళ్ళు కుడుతూ ఉంటాయి ఇళ్లేలోపు. అది విపరీతం, దాన్ని నరకయాతన అంటారు. ఆ వైతరణి అనేది దాటిన తర్వాత ఆఖరికి వాడిని మళ్ళీ తాళ్ళు పట్టుకుని పైకి లాగి వాడిని చిత్రగుప్తుడి దగ్గరికి తీసుకెళ్తారు. చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు ఏం చేస్తాడయ్యా అంటే వీడిని పాపాలు చేశాడు, వీడిని పుణ్యాలు చేశాడు, వీరి పేరు ఇది అని చెప్పి వాడి యొక్క హిస్టరీ మొత్తం తీసి పాప పుణ్యముల యొక్క చిట్టా తీసి ఒక ట్యాగ్ వేసి వాడి మెడలో వేసేసి యమలోకానికి పంపిస్తాడు. అంటే యమధర్మరాజు ఉన్నటువంటి సభకి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు వీడి పాపాలు పుణ్యాలు చూసి, పుణ్యాలు ఎక్కువ చేశాడు కాబట్టి పాపాలు తక్కువ చేశాడు కాబట్టి ముందు నరకలోకంలో శిక్షలు అనుభవింపజేసి తర్వాత స్వర్గానికి పంపేయండి. అంటే ఇన్ని సంవత్సరాలు శిక్ష అని ఉంటుంది. ఇప్పుడు మనం జైలుకి వెళ్ళాం 10 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు శిక్ష ఉంటుంది కదా, అలాగా వీడు ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాలి, ఎన్ని సంవత్సరాలు స్వర్గంలో, ఎన్ని సంవత్సరాలు నరకంలో ఉండాలనేటటువంటి రాసి వాళ్ళకి చెప్తాడు. అలా వీడు చేసినటువంటి ఆ పాపాలకి పుణ్యాలకి స్వర్గంలోను నరకంలోను ఎంతకాలం అయితే శిక్ష ఈ యొక్క యమధర్మరాజు చెప్పాడో అంతకాలము కూడా అనుభవించేస్తాడు. అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ శిక్షాకాలం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఇంకో జన్మెత్తాలి కదా, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మలోకానికి తీసుకెళ్ళిన తర్వాత లైన్లో నుంచుంటాడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నువ్వు ఈ పాపం చేసావు కదా గతంలో, కాబట్టి నువ్వు ఎలగ్గా పుట్టు, లేదా నువ్వు పందిగా పుట్టు, నువ్వు పలానా జంతువుగా పుట్టు. మనిషి జన్మ అంటే వాడు చేసినటువంటి పుణ్య పాపముల యొక్క కర్మ ఎలాగైతే ఉంటుందో ఆ కర్మ ప్రభావంగా వాడు మళ్ళీ ఆ జన్మ ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా వాడిని ఏం చేస్తాడయ్యా అంటే ఒకవేళ మనిషిగా పుట్టాలి. ఒకసారి మానవ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ అనేది ఉండదన్నమాట. అంటే ఇంక వేరే జన్మ ఉండదు. కానీ మరీ పాపం చేసి మరీ వాడు ఎలాగయ్యా అంటే ఎదుటివాడు సొమ్ము బాగా ఇప్పుడు మోసం చేసి నాకు అవసరం అండి అని చెప్పి 10 లక్షలు 15 లక్షలు సాయం చేస్తే వాడిని మోసం చేసి అవతల వాడు నాశనం అయిపోతున్నా సరే వీడు ఆనందంగా హ్యాపీగా ఉండి వాడి సహాయం చేసిన వాడిని ఆదుకోవాలి. ఆదుకోకుండా వీడు అలాగే ఉండి వాడి యొక్క నాశనం వీడు కోరాడనుకో వాడు పందిలా పుడతాడు. పందిలా పుట్టి పెంట తినేటటువంటి జన్మ పంది జన్మ, కాబట్టి పంది జన్మ ఎత్తుతాడు. అలా
లైన్లోకి వెళ్తాడు. బ్రహ్మదేవుడు చూసి రాసేసి ఒరే నాయన మళ్ళీ నువ్వు పలానా జన్మెత్తని చెప్పి రాసేసి వాడి ముదుటి మీద రాస్తాడు. నువ్వు ఇన్ని కష్టాలు పడు, ఈ జన్మలో ఇది చేసావు కాబట్టి పోయిన జన్మలో ఇన్ని కష్టాలు పడు, ఇన్ని సుఖాలు పడు, ఈ టైంకి నీకు ఇదవుతుంది, ఈ టైంకి నీకు ఇదవుతుంది అని చెప్పి రాసేసి వాడికి అప్పచెప్పేసి వాడిని ఏం చేస్తాడట, నీటి బిందువు రూపంలో మార్చేసేసి భూమి మీద వదిలేస్తాడు. ఆ నీటి బిందువు ఏమవుతుంది, మేఘావృతం అయిపోతుంది. మేఘావృతం అయిపోయి ఆ నీరంతా కూడా పొలాల్లోనూ పంటల్లోనూ పొలాల్లోనూ పడతాయి కదా, అక్కడ మన చేలల్లోనూ కొండల మీద పడతాయి. ఆ నీళ్ళన్నీ కూడా చేలల్లోకి పొలాల్లోకి వస్తాయి. ఇలా పడినటువంటి నీటి బిందువులు, చేలల్లోనూ వాటిల్లోనూ పడినటువంటి నీటి బిందువులు పప్పులు బియ్యము వీటన్నిటి మీద ఆ మొక్కలో పట్టి వీడేదైతే ఈ నీటి బిందువు శక్తి ఉంటుంది కదా, వీడి జన్మ ఆత్మ ఆ పప్పులోకి వెళ్తుంది లేదా ఆ బియ్యంలోకి వెళ్తుంది. ఆ బియ్యం కానీ ఆ పప్పు కానీ పురుషులు తింటారు. తిని ఏమవుతుంది, ఆ తిన్న తర్వాత వాడికి వీర్య వృద్ధి కలుగుతుంది. స్ఖలనం రూపంలో పురుషుడి యొక్క వీర్యం రూపంలోకి వాడు మారిపోతాడు. తర్వాత ఈ పురుషుడికి వివాహం అయిన తర్వాత దంపతుల యొక్క కలయిక వల్ల ఈ సంభోగం వల్ల ఈ వీర్యం ద్వారా ఆ స్త్రీకి మళ్ళీ వీడు మనిషిగా పుడతాడు. ఓహో, మళ్ళీ మధ్యలో ఒక జర్నీ ఉంటుంది. అంటే ఏదైతే ఈ పప్పులు తింటాడో ఈ శారీర దారుఢ్యం దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే వాడు మళ్ళీ ఈ పురుషుడి యొక్క వీర్యం అంటే ముందే చెప్తాడు, నువ్వు పలానా వాడికి నువ్వు ఇది చేసావు కాబట్టి వాడికి కొడుగ్గా పుట్టాలి, ఎవడు కొడుగ్గా పుట్టాలో, ఎవడికెవడు పెళ్ళం పుట్టాలి, లేదా భర్తగా పుట్టాలి, అన్నదమ్ములుగా పుట్టాలి, ముందే భగవంతుడు రాసేస్తాడు. అందుకని వాడు ఆ యొక్క ధాన్యం తినేలాగా జరుగుతుంది. ఆ ధాన్యం ద్వారా వాడికి వీర్యవృద్ధి కలిగి వాడికి సంతానం రూపంలో పుడతాడు. మళ్ళీ పుట్టినప్పుడు చిన్నే నాళే తతఃపశ్చాత్ సూతకంతు విధీయతే. పుట్టిన తరువాత తల్లి యొక్క బొడ్డు పేగు ఉంటుంది. ఆ పేగు కట్ చెయ్యనంత వరకు కూడా వారికి గత జన్మంతా స్మృతిస్తుంది. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. ఉన్నటువంటి 9 నెలల్లో కూడా వాడు గత జన్మలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు అన్నీ వాడికి రిమైండ్ అవుతూ ఉంటాయి. నేను ఇలా చేశాను, ఇలా అంటే బిడ్డ కొద్దిగా ఇటు తిరుగుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఆ పాప పుణ్యముల యొక్క ఆ కష్టముల యొక్క ఆ సుఖముల యొక్క అనుభవం అంతా కూడా వాడు నెమరేసుకుంటూ ఉంటాడు. డెలివరీ అయినటువంటి తరువాత ఈ బొడ్డు పేగు ఏదైతే ఉంటుందో పేగు కట్ చేసేంత వరకు కూడా వాడికి గత జన్మ స్మృతి ఉంటుంది. ఎప్పుడైతే బొడ్డు పేగు కట్ చేస్తారో కట్ చేసినప్పుడు స్మృతి పోతుంది. అప్పటిదాకా మళ్ళీ వాడు ఇంకో జన్మెత్తి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక జీవికి మళ్ళీ జన్మించి ఆ బొడ్డు పేగు కత్తిరించేంత వరకు వాడికి గత జన్మ స్మృతి ఉంటుంది. మీరు అడిగిన దానికి అది సమాధానం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.